హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లక్కీకి జ్వరం రావడంతో మిత్ర, లక్ష్మి కంగారు పడుతూ ఉంటారు. ఇదే ఛాన్స్ అనుకొని మనీషా దేవయాని రెచ్చిపోతూ ఉంటారు. నిన్న లక్ష్మి లక్కీని కరెక్ట్గా చూసుకోకపోవడం వల్లనే ఇలా జరిగింది. ఇప్పుడు లక్కీ తన అమ్మ గురించి ఆలోచించి జ్వరం తెచ్చుకుంది అని మనీషా దేవయాని అంటూ ఉండగా మళ్ళీ అదే మాట అనకండి అత్తయ్య గారు, రోజు లక్కీని చూసుకునేది అక్కే కదా అని అంటూ ఉంటుంది. జాను బిందెడు పాలని నాశనం చేయడానికి ఒక్క విషం చుక్క చాలు, నిన్న ఒక్కరోజు చాలు లక్కీ మనసుని లక్ష్మి హత్య చేయడానికి. లక్ష్మి లక్కీ మనసుని హత్య చేసింది కాబట్టే తన తల్లి గురించి ఆలోచించి ఈరోజు లక్కీ జ్వరం తెచ్చుకుంది అని అంటూ మిత్రకి ఇంకా లక్ష్మి పైన కోపం పెరిగేలా చేస్తూ ఉంటారు దేవయాని, మనీషా. ఇక మిత్ర డాక్టర్కి కాల్ చేయమనగానే వివేక్ డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ వచ్చి లక్కీని చెకప్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేద్దామా అని అంటుండగా అవసరం లేదు, ఈరోజు సాయంత్రం వరకు చూసి తగ్గకుంటే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం, కానీ నేను చెప్పేది వినండి, పాప పక్కనే ఎవరో ఒకరు ఉండాలి. 1 అవర్కి ఒకసారి టెంపరేచర్ చెక్ చేయాలి, 3 అవర్స్కి ఒకసారి నేను ఇచ్చే మెడిసిన్ వేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పగానే అలాగే అని మిత్ర అంటుంటాడు. డాక్టర్ వెళ్ళిపోగానే మిత్ర మళ్ళీ లక్కీ పక్కన కూర్చోబోతూ ఉండగా లక్ష్మి నేను చూసుకుంటానండి అని అనేస్తుంది. నువ్వు చూసుకోబట్టే కదమ్మా లక్కీకి ఈ పరిస్థితి వచ్చింది అని దేవయాని అంటూ ఉంటుంది. మనీషా నేను చూసుకుంటాను లక్కీని అనడంతో నేను చూసుకుంటానని చెప్పాను కదా, నేనే చూసుకుంటాను, నువ్వెవరు లక్కీని చూసుకోవడానికి, లక్కీని చూసుకోవాల్సింది నేనే చూసుకుంటాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది లక్ష్మి. ఎవరు అవసరం లేదు, నా లక్కీని నేనే చూసుకుంటాను అని మిత్ర అనేస్తాడు. కాదండి నేను చూసుకుంటానండి, ఇప్పుడు లక్కీ పక్కన ఉండాల్సింది మీరు కాదు నేను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వివేక్, వదిన ఈరోజు ఆఫీస్లో మీకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా ఆ మీటింగ్కి అటెండ్ కావాలి అని వివేక్ లక్ష్మిని అంటూ ఉండగా నాకు లక్కీ కన్నా ఏ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఎక్కువ కాదు, లక్కీ కోలుకున్నాకనే నేను ఆఫీస్కి వచ్చేది అని లక్ష్మి తెగేసి చెప్పేస్తుంది. ప్లీజ్ అండి నేను చూసుకుంటాను లక్కీని, ఈసారి లక్కీకి ఏం కాకుండా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను అని లక్ష్మి మిత్రాని బ్రతిమిలాడగానే మిత్ర లక్ష్మి మాటలు నమ్మి సరే ఈసారికి నిన్ను నమ్మి నీ చేతుల్లో లక్కీని పెడుతున్నాను, లక్కీ పక్కనే ఉండాలి, 1 అవర్కి ఒకసారి టెంపరేచర్ చెక్ చేయాలి, మెడిసిన్ ఇవ్వాలి, డాక్టర్ చెప్పినట్టే చేయాలి అని అంటుండగా అలాగేనండి అని అనేస్తుంది లక్ష్మి. ఇక జున్ను కూడా నేను కూడా ఈరోజు ఇంట్లోనే ఉండి లక్కీని చూసుకుంటాను డాడీ, అమ్మకి తోడుగా ఉంటాను, మీరు టెన్షన్ పడకండి, ఈవినింగ్ కల్లా లక్కీ సెట్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు జున్ను. ఇక జాను కూడా నేను కూడా చూసుకుంటాను బావగారు అని అనేస్తుంది. ఇక వివేక్ పద అని అంటూ మిత్ర వివేక్ని తీసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు. ఇక దేవయాని, జాను, మనీషా, జున్ను, లక్ష్మి అక్కడే ఉంటారు. ఇక దేవయానిని తీసుకొని మనీషా పక్కకి వెళ్తుంది. ఈరోజు నాకు మంచి ఛాన్స్ ఆంటీ అని అంటుండగా ఏంటది అని అడుగుతూ ఉంటుంది దేవయాని. ఎలాగో మిత్ర, వివేక్ ఆఫీస్కి వెళ్తున్నారు, ఎలాగో లక్ష్మిని ఇంటి నుండి బయటికి పంపించేయాలి, అప్పుడు లక్కీకి ఆటోమేటిక్గా జ్వరం ఎక్కువ అయిపోతుంది. ఇక అప్పుడు మిత్ర ఈరోజే లక్ష్మిని ఇంట్లో నుండి గెంటేయడం ఖాయం ఆంటీ అని అంటుండగా లక్ష్మి ఎలా బయటకు వెళ్తుంది, అది చచ్చినా బయటికి వెళ్ళదు అని అంటూ ఉండగా అనంతకోటి దరిద్రాలకి శతకోటి ఉపాకాయాలు అన్నట్టు ఏదో ప్లాన్ చేసి లక్ష్మిని బయటికి పంపించా ఆంటీ, ఫస్ట్ మిత్ర వివేక్ వెళ్ళిపోనివ్వండి అని అనగానే దేవయాని సరే అంటుంది. మిత్ర వివేక్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటారు. జాను కూడా బయటికి వస్తుంది. ఇక వదినని కాచుకొనుండు, లక్కీని జాగ్రత్తగా చూసుకో అని వివేక్ జానుకి చెప్తుండగా అలాగేనండి అని వివేక్కి ఆన్సర్ ఇస్తూ బావగారు మీరేం టెన్షన్ పడకండి, నేను లక్కీని చూసుకుంటాను, మీరు
ఇంటికి వచ్చేలోపు లక్కీ కోలుకుంటుంది అని భరోసా ఇస్తుంది. అలాగే అంటూ మిత్ర టెన్షన్ పడుతూనే ఆఫీస్కి బయలుదేరుతాడు. ఇక జాను బయట గుమ్మం దగ్గర ఉండగానే మనీషా దేవయానితో మీరు ఏదో ఒకటి చేసి ఇప్పుడు జానుని ఇంటి నుండి బయటికి తీసుకెళ్ళండి అనగానే ఏం చేయాలి నేనా, నా వల్ల కాదు అని అంటుండగా చెప్పాను కదా అండి వెళ్ళండి అని మనీషా అంటుంది. ఇక జాను లోపలికి రాకముందే దేవయాని జాను దగ్గరికి వచ్చి గుడికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది. ఎందుకు అని జాను అడుగుతుండగా లక్కీకి బాలేదు కదా, దేవునికి దండం పెట్టుకుని వద్దాం పదా అని అంటూ ఉండగా అబ్బో మీకు ఇన్ని మంచి ఆలోచనలు ఎప్పుడు వచ్చాయో అని జాను అంటూ ఉంటుంది. ఇప్పుడు వచ్చాయి కదా వెళ్దాం పదా అని దేవయాని అంటూ ఉండగా అక్కకి చెప్పేసి వస్తాను అని అంటూ ఉంటుంది జాను. అవసరం లేదు గుడికే కదా తొందరగా వెళ్ళేసి వద్దాం పదా అని దేవయాని అంటూ ఉంటుంది. లేడీకి లేచిందే పరుగు అనుకొని ఇంత తొందర ఎందుకో, సరే వెళ్దాం పదండి అని అంటూ దేవయాని జాను గుడికి బయలుదేరుతారు. మరోవైపు మనీషా లక్ష్మిని చూస్తూ ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి గెంటేయడం ఎలా అని అనుకునే లోపే లక్ష్మి మొబైల్ రింగ్ అవుతుంది. భాస్కర్ మాట్లాడుతుంటాడు. బాగున్నావా అమ్మ లక్ష్మి, లక్కీ గుచ్చి నీకు ఒక నిజం చెప్పాలి, గాజువాక సెంటర్ దగ్గర ఉన్నాను వస్తావా అని అడుగుతుండగా ఈరోజు లక్కీకి జ్వరం వచ్చిందన్నయ్య, ఇప్పుడు నేను రాలేను అని అంటుండగా సరేనమ్మా నేను ఇక్కడే ఉంటాను, కాసేపు అయ్యాక నీ పరిస్థితి చెప్పు అని భాస్కర్ అంటూ ఉంటాడు. లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. లక్కీ పాప గుచ్చి నిజం చెప్తాను అన్న భాస్కర్ మాటలని జున్ను కూడా వినేసి లక్కీ కూడా అదే ఆశపడుతుందమ్మా, తన కన్న తల్లి ఎవరో తెలుసుకోవాలని బాగా ఆశపడుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళిరా, నేను పిన్ని కలిసి లక్కీని చూసుకుంటాంలే, నిజం తెలిస్తే లక్కీ జ్వరం కూడా తగ్గుతుంది అని అంటూ ఉంటాడు జున్ను. ఇక అప్పుడే మనీషా వచ్చి ఏంటి ఏదో ఇంపార్టెంట్ కాల్ ఉన్నట్టుంది కదా వెళ్ళు అని మనీషా అంటూ ఉంటుంది. లేదు అని లక్కీ గుచ్చి ఆలోచిస్తూ లక్ష్మి అంటూ ఉండగా ప్రతిసారి ఇటువంటి అవకాశం రాదు వెళ్ళు అని మనీషా అనగానే జాను అని అరుస్తూ ఉంటుంది. లక్ష్మి స్నానానికి వెళ్ళింది జాను, నేను పిలుస్తానులే నువ్వు వెళ్ళు అని మనీషా అనేస్తుంది. సరే అంటూ లక్ష్మి హడావుడిగా కార్లో భాస్కర్ దగ్గరికి బయలుదేరుతుంది. మిత్ర టెన్షన్ పడుతూ లక్ష్మికి కాల్ చేస్తూ ఉంటాడు లక్కీ ఎలా ఉందో అని. కానీ హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ ఉండడంతో లక్ష్మి కాల్ని పికప్ చేయదు. ఇక దేవయాని జాను గుడి నుండి తిరిగొస్తూ ఉండగా మిత్ర టెన్షన్ పడి వివేక్తో జానుకి ఒకసారి కాల్ చేసి లక్కీ ఎలా ఉందో కనుక్కో, లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే వివేక్ జానుకి కాల్ చేస్తాడు. ఒకసారి లక్కీకి ఫోన్ ఇవ్వు అని అంటుండగా మేము గుడికి వచ్చాం అని చెప్పేస్తుంది జాను. ఇక లక్కీ ఎలా ఉంది, లక్ష్మీ వదిన పక్కనే ఉంది కదా అని అడుగుతుండగా పక్కనే ఉంది లక్కీ బాగానే ఉంది అని జాను అనేస్తుంది. సరే తొందరగా వెళ్ళి లక్కీతో ఫోన్ మాట్లాడించు అని వివేక్ అనేస్తాడు. సరే అంటూ కాల్ కట్ చేస్తుంది జాను. కార్లో వెళ్తున్న దేవయానికి భాస్కర్ కనిపించడంతో కార్ ఆపమని హడావుడిగా కిందికి దిగి మనీషాకి కాల్ చేసి భాస్కర్ కనిపించాడన్న విషయం చెప్పేస్తుంది. వాణ్ణి ఎలాగైనా అక్కడి నుండి పంపించేయండి ఆంటీ అని మనీషా అంటుండగా నా వల్ల కాదు అని దేవయాని అంటుంటుంది. మీరేం చేయాల్సిన పని లేదు, వాడికి మీరు కనిపించేలా చేయండి, భయంతో వాడే పారిపోతాడు అని అనేస్తుంది మనీషా. మనీషా చెప్పినట్టే దేవయాని భాస్కర్కి కనిపించేలా కార్ పక్కకి నిలబడడంతో భాస్కర్ అమ్మో మనీషాకి తెలిస్తే మళ్ళీ రౌడీలని పంపించి నన్ను కిడ్నాప్ చేయిస్తుంది అని భయపడి పారిపోతాడు. ఇక నువ్వు చెప్పింది కరెక్టే మనీషా, సూపర్ మాస్టర్ మైండ్ ఇది అని అంటూ పొగిడేస్తుంది మనీషాని దేవయాని. ఇక వెనకాల నుండి జాను దేవయాని మాటల్ని కాస్త వింటుంది. ఇక జాను దేవయాని మాటల్ని వినిందేమో అని టెన్షన్ పడుతూ కార్లో నుండి దిగకని చెప్పాను కదా అని అరుస్తూ ఉంటుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు, పదండి వెళ్దాం అని జాను అనేస్తుంది. వాళ్ళు మళ్ళీ ఇంటికి కార్లో బయలుదేరుతారు. మరోవైపు భాస్కర్ని కలవడానికి లక్ష్మి కార్లో వస్తూ ఉంటుంది. మిత్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక లక్కీకి నిజంగానే ప్రమాదం ఎక్కువ అవుతుందా, జ్వరం ఎక్కువ అవుతుందా, ఆ నింద లక్ష్మిపై పడుతుందా, మిత్ర లక్ష్మి నేను చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.